తిట్టుకుని పోతారయ్యా, తిట్టుకుని పోనీ వాళ్ళని, తిట్టుకొని నువ్వు నువ్వు అలా చేసిన తిట్టడం మానేస్తారని చూడు ఒకసారి. వాళ్ళు చెప్పినట్టు చేస్తే, సంఘ ధర్మాన్ని నువ్వు నిర్వహిస్తే తిట్లు తప్పించుకుంటామో చూడు. రాముగారు తప్పించుకున్నాడా, కృష్ణుడు తప్పించుకున్నాడు తిట్లు, నువ్వు పెద్ద దిగొచ్చావు తప్పించుకోవడానికి. కాబట్టి కృతకృత్యతలు అసలు ఇవేమీ లేవు. ఇవన్నీ చేయాలి, లేకపోతే ఏదో అయిపోతుందని చెప్పి మన తల్లిదండ్రి, అమ్మబాబు, సంఘం, ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళందరూ మనని బాగా బ్రెయిన్ వాష్ చేశారు చిన్నప్పటి నుంచి. వాళ్ళకి అలాగే చేశారు. ఎవరు వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు, వాళ్ళు ఏం నేర్చుకున్నారో మనకేదో నేర్పుతున్నారు. అప్పుడు వస్తాడు ఒకడు అంటే ఒక మిలిటెంట్లా ఉంటాడు వాడు, ఒక తీవ్రవాది. తీవ్రవాదులు ఎలా ఉంటారు? సంఘానికి వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు కదా, సంఘ నియమాలను పాటించుకోవాలి. ఈ సంఘ నియమాలని మిలిటెంట్లు ఎంతో కొంతైనా పాటిస్తారేమో, కానీ సద్గురు ఉన్నాడు వాడు మాత్రం ఈషన్ మాత్రం కూడా పాటించాడు. విచిత్రం ఏంటంటే వాడే అసలు సంఘాన్ని నిర్మించింది, వాడికే ఆ హక్కు ఉంది దాన్ని తీసేసే హక్కు. ఎవడైతే పుట్టిస్తాడో వాడికే తీసేసే హక్కు. వాడొచ్చి వీడి దేంతో కూడా పని లేదని చెప్తాడు. కృతకృత్యత అంటే నువ్వేం చేయాలో అది ఇందులో దేంట్లో కూడా లేదు. ఇది పక్కన పెట్టు. నువ్వు చేయాల్సిందల్లా నీ స్వరూపాన్ని తెలుసుకోవడం మాత్రమే. నువ్వు జన్మ ఎత్తింది ఎందుకు ఎత్తావో తెలుసుకోవడం కేవలం. మిగతా చేసావనుకో తిడతారు, చేయవనుకో బాగా తిడతారు. నీ ఇష్టం, చాయిస్ నీది. చాయిస్ మాత్రం నీది. ఎలా అయినా తిట్టుతారు, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువేమో, అది కూడా లేదు కూడా ఒకసారి. అటువంటి సద్గురుమూర్తి ఏం చెప్తున్నాడంటే, నీవు చూసేది అరుణాచలంతో అనగా ఆత్మతోటి. ఈశ్వర గురు ఆత్మేతి అన్నాం కదా, ఈశ్వర గురువు ఆత్మ. నీ యొక్క పరిపాకం సంపూర్ణం అయినప్పుడు నీ యొక్క మనోపరిపాకం అంటే మనశుద్ధి. మనశుద్ధి అంటే ఏమీ లేదండి, ఎక్కువ విషయాల మీద పోకపోవడం అంతే. అందుకని ఏం లేదు, మనశుద్ధి అంటే అదేదో తెల్లగా ఏం కనపడదు. మనశుద్ధి నీకు నువ్వే గ్రహించవచ్చు. ఏమని, నా మనసులో ఏమీ పోవట్లేదండి అంటే చాలా శుద్ధంగా ఉంది. అలాంటి వాళ్ళు తెలియని తక్కువగా కనిపించవచ్చు, జడ పదార్థాలా కనిపించవచ్చు. వాళ్ళ అబ్బాయి అండి పాపం వాడు చదువు లేదండి, వాడు చట్టుకోవడం లేదు, ఇలా తిడతారు. కానీ వాడు మాత్రం మనశుద్ధితో ఉన్నాడు. అట్లా మనశుద్ధి కలిగినప్పుడు ఈశ్వరుడే సద్గురుమూర్తిగా వాడికి వస్తాడు. ఈశ్వరుడు ఈశ్వరుడి రూపం ఏం లేదు, ప్రత్యేకంగా ఒక రూపం ఏం లేదు. అటువంటి రూపం లేనివాడు ఒక రూపాన్ని ధరించి వస్తాడు. ఆయన అందరూ కూడా గురువు అంటారు. ఎలా వస్తుందో ఆ పేరు అంతే, అలా వస్తుందంటే అందరూ గురుగారు అంటూ వాళ్ళకి పెడతారు. అంటారు ఆయన పెట్టుకుంటాడు, నేను గురువు అని పెట్టుకుంటాను అండి. ఆయనే పెట్టు. భగవాన్ అంటే ఓ అన్నాడు అంతే. భగవాన్ అంటే ఏం చేస్తాడు, ఓ అన్నాడు చివరి. నువ్వు సంతకం పెట్టంటే నాకేం పేరు లేదు, మరి భగవాన్ అంటే అదేంటే నువ్వు పెట్టిన పేరు నన్ను నేనేం పెట్టుకోలేదు, అది సంతకం పెట్టమన్నారు వీలునామా మీద. భగవాన్ నాకు పేరుంటే పెడతాను, నేను పేరు లేకపోతే ఏం పెడతాను. మరి భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎంత పేరు పెట్టుకున్నావు కదా బాగుపడ్డాను, అది నేను పెట్టుకోలేదు. నేను ఇలాంటి వారు ఎవరో పెట్టారు పుణ్యాత్మలు, అందరూ పిలిస్తే నేను పలుకుతున్నాను తప్ప అది దీనికి మాత్రం అది పేరు లేనట్టే లెక్క. అట్లాగా సద్గురువు కూడా ఆయన గురువు, నేను గురువు అంటూ ఏం రాడు. ఆయన చూడగానే అందరూ కూడా గురువు అంటూ వెనకాల పడతారు. అంటే ఎట్లా అయితే తేనెటీగలు ఈ అడ్రస్ ఏముండదండి, ఆ పువ్వుల మీద అడ్రస్ రాసి ఉంది, ఇక్కడ తేనె దొరుకును, తేనెటీగలు మాత్రమే అడ్రస్ రాసి ఉండదు. అలా వస్తాయండి వాటి దగ్గరికి.
ఏంటి ఈ గురుతత్వం కూడా అంతే. ఈ ఆస్వాదించి ఏం లేదు, గురుతత్వం అనేది తమ స్వరూపాన్ని ఆస్వాదించే చోటు అంతనే. గురువు ఆయన ఇచ్చేది లేదు, వీళ్ళు ఆయన దగ్గర నుంచి పొందేది లేదు, వీళ్ళు ఏదో సమర్పణ, ఇవన్నీ మాటలు అంతే. గురుతత్వం దగ్గరికి వచ్చి వాళ్ళు తమ స్వరూపాన్ని నేర్చుకుంటారు అంతే, తామెవరో తెలుసుకుంటారు. అట్లాగా ఎవరికైతే ఈ మనోపరిపాకం ఏర్పడుతుందో వారికి ఈశ్వరుడు గురువు అనేటువంటి రూపంలో వస్తాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఇదే చెప్తాడు, నీకు చేయాల్సింది కానీ నువ్వు చేయాల్సిందల్లా నీవెవరో తెలుసుకో. ఇంతకు మించి ఈషన్ మాత్రం కూడా పెసరంత కూడా ఏమీ లేదు నువ్వు తెలుసుకోవాల్సింది, చేయాల్సింది, పొందాల్సింది. అంత సులభం, అంత కష్టం కూడా. అంటే చిత్తశుద్ధి ఉన్న వారికి అంత సులభమైంది, లేని వారికి అంత అందరాన్ని పండింది. ఏదేదో అంటూ భగవంతుడు అంటే 7 కొండలు ఎక్కేయడం, లేకపోతే 3 కొండలు ఎక్కడం, లేకపోతే ఎక్కడెక్కడో వెళ్ళిపోవడం, హిమాలయాలు అంటాం. అంటే ఎక్కడా కూడా ఆత్మ దొరకని వస్తుంది, ఎక్కడా లేదండి. కస్తూరి మృగం అలాగే పరిగెడుతూ ఉంటుంది హిమాలయాలు అంటాం. దాని యొక్క సుగంధానికి అదే మైమర్చిపోయి ఎక్కడెక్కడైనా అలా పరిగెడుతూనే ఉంటుంది జీవితాంతం. దానికి ఎప్పటికీ తెలియదు. తెలివైన మానవుడు ఏం చేస్తాడో తెలుసా అండి, వచ్చి దాన్ని బొడ్డు కత్తిరించి వెళ్ళిపోతుంది నీట్గా, నాకు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇది ఎలా వెతుక్కుంటూనే ఉంటుంది. భగవాను అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ పదికం అని రాశారు, అరుణాచల దశకం అని. అందులో 10 పద్యాలు అన్నమాట. అందులో ఓ పద్యంలో రాశారు, నీ ఉనికి పట్టు తెలియక ఇన్నాళ్ళు నేను పున్నాళ మండూకమై చరించాను. నన్ను మధుపముగా తీర్చిదిద్దు. పున్నాళ మండూకం అంటే కమలం దగ్గర కప్ప, కమలం పక్కనే ఉంటుంది, ఆకుల మీద ఉంటుంది. ఒక్కోసారి ఈ కాడ మీద కూడా ఉంటుంది, ఈ పద్మం యొక్క అంటే కాడ మీద కూడా ఉంటుంది. పుస్తకం పట్టుకొచ్చావా, ఇలా పట్టుకొచ్చా, కాడ మీద కూడా ఉంటుంది. కానీ దానికి ఆ పైన పుష్పం ఉందని, దాని మధ్యలో ఆస్వాదనీయమైన వస్తువు ఒకటి ఉంది, మధు ఉందని కూడా దానికి తెలియదు. కానీ ఎక్కడి నుంచో ఇది ఎప్పుడో జీవితాంతంగా ఉంటుంది, అక్కడే చివరికి ప్రాణం విడుస్తుంది. ఎక్కడి నుంచో వస్తుంది మధుపం అంటే ఈ మధువును గ్రోలేటువంటి మీద తేనెటీగ. అది అక్కడ ఉండదు, అక్కడ ఎక్కడో ఉంటుంది దూరంగా. అది అలా వచ్చి చాలా ఒక చక్కగా తాగేసేసి భగవాన్ ఏమంటున్నారంటే, నీవెవరో తెలియక ఈనాడు ఈ కప్పబోతుకు అయిపోయింది నాది, నన్ను కూడా ఆ తేనెటీగలా తీర్చిదిద్దవయ్యా అని ప్రార్థన చేస్తాను. నేను నీకు దగ్గరగా ఉండకపోవచ్చు, దూరంగానే ఉండొచ్చు, ఎక్కడో నువ్వు ఎక్కడో ఉన్నావు. ఆయన ఎవరో భక్తుడు పాట పాడారు, నీవుండేదాకొండపై స్వామి నేనుండేది నేలపై ఏలిలా సేవింతు నోయి. తెలుసున్న పాట కదండి, ఎంత చక్కటి పాట. నువ్వు అక్కడో ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను, ఎలా సేవించినయ్యా. వీడు ఇలా పాడడమే
ఇలా దైన్యంతో పాడడమే పెద్ద సేవ అని భగవంతుడు భావిస్తున్నాడు. వాడేం రావట్లేదు ఏంటి, వాడేమి వచ్చి అక్కడ పాదాల మీద అంటుకోవట్లేదు. అక్కడుండి స్మరిస్తే నేను చాలు, ఎక్కడున్నా చాలు, స్మరణ చాలు. ఇంట్లో ఉంటూ కొట్టుకోవడం కన్నా తిట్టుకుని రోజు మొహాలు చూసుకోలేము, ఒకరి మొహాలు ఒకరు. ఎంత దైన్యం చూడండి పరిస్థితి. ఇంట్లో ఉంటే ఒకరి మొహాలు ఒకరికి కెట్టట్లేదు, పెద్దవాళ్ళ మొహాలు పిల్లలు ఏదో అలాగా అక్కడక్కడ గడిపిస్తున్నారు. అటువంటిది ఆయన ఏమన్నా అంటే, నువ్వు ఇక్కడ దాకా రావట్లేదు, నువ్వు అక్కడున్నా సరే నేను భావిస్తూనే ఉంటాను, నా యొక్క అనుగ్రహ పర్యవేక్షణలోనే ఉంటాను. అందులో మన అన్నామలై యొక్క అరుణాచలేశ్వరుని యొక్క కృపాదృష్టి వైపుల్యం, కృపాదృష్టి వైశాల్యం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువయ్యా అంటే ప్రపంచం కంటే ఎక్కువ, ప్రపంచం కంటే కూడా విశాలమైంది ఆయన యొక్క కృపాదృష్టి. ఏకాంశైన స్థితో జగత్ అన్నాడు భగవద్గీతలో. అంటే ఆయన కృప ఏదో పెద్ద ఇంత ఉందనుకోండి, అందులో ఓ మూల పట్టేస్తుంది ఈ ప్రపంచం అంతా, చిన్న సూది మూలంత పట్టేస్తుంది ప్రపంచం. ఏంటండి మిగతాదంతా కూడా ఏంటన్నమాట అనుగ్రహమే అంటారు. ఇదంతా అనుగ్రహం, ఓ సూది మూలంత ప్రపంచం ఉంది. ఇది మనం ఎంత ఉంటాం చెప్పండి, ఆ సూది మూలలో ఎంత ఉంటాం మనం? మన ఉనికికి సైజ్ ఏమిటో చెప్పండి చూడండి. చేత నువ్వు నన్ను దరిచేసుకున్నావు కాబట్టి ఇక నేను నీ యొక్క తల విధి అన్నాడు, నీ తలరాత అన్నాడు. బలవంతంగా తెచ్చుకున్నావు నువ్వు ఇక్కడికి, ఇక మీదట నేను నీ తలరాత. మామూలుగా ఇక తలరాతలు ఉండవు, ఇంకా తలకాయ ఉండదు. ఏంటి అటువంటిది భక్తుల మూలంగా ఏం చేస్తున్నాడు, ఆయనకు రూపం వస్తుంది, ఆ రూపంలో తలకాయ ఉంది, ఆ తలకాయకు రాత. ఎవరు ఆ రాత? ఈ భక్తుడి యొక్క ప్రారంభంతో వాడు రాత. ఇంత చిన్న విశ్వాన్ని, సూదుమంత విశ్వాన్ని భరించిన వాడు అంటే అందులో శతసహస్రాంశం కూడా లేని మనని పోషించడం, మన యొక్క శ్రేయస్సుని, మన యొక్క శ్రేయస్సుని ప్రేయస్సుని గమనించడం పరమేశ్వరుడికి చేతకాని పని కాదు. కానీ దేంట్లో కూడా మనం కోరే కోరికల్లో దేంట్లో కూడా మన శ్రేయస్సు మాత్రం చాలా వరకు ఉండదు. చాలా మంది తెలియదు ఏం కోరాలో కూడా. పాపం భగవంతుని దేని గురించి ఆశ్రయించాలి. ఏం చేతనంటే వాళ్ళ తప్పు పూర్తిగా లేదు, పెద్దవాళ్ళు చెప్పట్లేదు. పెద్దవాళ్ళ యొక్క బాధ్యత చాలా ఉంది. పిల్లలకి ఏమి పొందాలి ఈ ప్రపంచం నుంచి, అదేం చెప్పట్లా పెద్దవాళ్ళు చెప్పాల్సిన బాధ్యత. నువ్వు చదువుకో, చేసి ఏం చేసినా సరే, కానీ నీ యొక్క చరమ లక్ష్యం మాత్రం ఇవేవి కాదు. జీవిత సాఫల్యం మాత్రం ఇందులో లేదు. నువ్వు బతకాలి, శుభ్రంగా జీవించాలి, ఏవో కొనుక్కోవాలి, అవి మంచి బట్టలు కట్టుకోవాలి, బాగా తప్పేం లేదు. కానీ అది మాత్రం జీవిత సాఫల్యం మాత్రం కాదు. ఇది పిల్లవాళ్ళకి తల్లిదండ్రులు చెప్పాల్సినటువంటి మొదటి పాఠం. వాళ్ళకి కొంచెం వివేకం వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి చెప్తే ఇంక అసలు వాళ్ళకి అదే ఏమంటే ప్రహ్లాదుల్లాగా తయారవుతారు వాళ్ళందరూ. కానీ ఇది చెప్పకపోతే మాత్రం నిజంగా వాళ్ళని మనం చాలా అత్యంత ముఖ్యమైన విషయం నుంచి వంచిస్తున్నాం. మనం వంచన, మోసం అన్నమాట. కపటంతో వాళ్ళకి మనం సరైన ఆస్తిని ఇవ్వడం.
చెప్పండి, అవునంటారు కాదు. ఇదే నిజం అనుకుని మనం పెరిగాం. అదే నిజం వాళ్ళని కూడా పెంచితే ఇంకేంటంటే దానికి అంత ఎక్కడ ఉంది చెప్పండి, అంత ధర ఎక్కడ ఉంది మరి? ఇంత 80, 70, 60 కొని 50 ఏళ్ల జీవితం చూస్తున్నాం మనం. మన సంగతి ఏంటో తెలిసిపోయింది. రండి రండి మూర్తి గారు. అయ్యా తమరు వెళ్ళరండి, ఇటు రండి, ఇక్కడ రండి, పర్లేదు రండి 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 మూర్తి గారు పైన కూర్చోండి. అదే భగవాన్కి కూడా అంటే పెద్దవాళ్ళు ఏమి చెప్పలేదు. నిజానికి ఎప్పుడు 150 ఏళ్ల క్రితం మాట, 120, 150 లోపు. అప్పటికే ఆ ఒరవడి ఆ సంప్రదాయం కూడా కొంచెం పచ్చబడిపోయింది. చిన్నపిల్లలకి చక్కటి విషయాలు బోధించడం, అసలు విషయం బోధించడం, ఇదంతా కూడా క్రమేపీ లుప్తం అయిపోతూ వస్తుంది. అయినప్పటికీ ఏమండి భగవానే ఏమండి, ఆయన వచ్చిందే అందరికీ చెప్పడానికి, తాను నేర్చుకోవడానికి. ఆయన ఎప్పుడో కృతకృత్యుడు. ఆయన అత్యంత సూక్ష్మమైనటువంటి పరిమితమైనటువంటి విమర్శతో. ఏమిటి విమర్శ అంటే? తను తానే విమర్శించుకోవాలి. విమర్శ అంటే పరిశీలన. ఎటువంటి పరిశీలన అంటే ఎటువంటి పక్షపాతం లేనటువంటి పక్షపాతమైనటువంటి పరిశీలన. నేనెవరు అందులో ఎటువంటి కన్సిడరేషన్ కానీ కన్సెషన్ కానీ లేకుండా తనని తాను పరిశీలించుకోవడం అన్నమాట. సద్విమర్శ అనాలి, నిజమైన విమర్శ. అది చాలా చాలా కొద్దిసేపు చేసేటప్పటికే ఆయనకి అంటే తానెవరో తెలిసింది. అప్పటి నుంచి ఒక పెసర ఆయన జ్ఞానం పెరగలేదని చెప్పారు. ఎందుకంటే అది సంపూర్ణం కాబట్టి దానికి పెరుగు ఉండదు, తరుగు ఉండదు. ఎప్పటికీ ఏకరీతిగా ఉండేది, ఎప్పటికీ ఏకరీతిగా ఉండే జ్ఞానం సమగ్రమైనది, సంపూర్ణమైనది, శాశ్వతమైనది. దాంతో ఒకసారి మన యొక్క విద్యని, మన యొక్క విజ్ఞానాన్ని పోల్చుకుంటే తెలుస్తుంది. చిన్నప్పుడు మనకి చాలా తక్కువ సంగతులు తెలుసు. ఏంటంటే వయసు మళ్ళీ కొద్ది కూడా ఈ విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది, సంగతులు పెరుగుతూ ఉంటాయి. కానీ చూడండి, చాలా వరకు చాలామంది జీవితాల్లో మళ్ళా ఇలా పెరిగింది అలా ఉండిపోదు. అక్కడ వయసు పెరిగే కొద్ది, వయసు మళ్ళీ కొద్ది క్రమేపీ ఆ విజ్ఞానం తగ్గిపోతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మరుపు. అందులో ఒక కారణమే మరుపు. అవునా కదండి? లేకపోతే విజ్ఞానం ఇంకా అలా పెరిగిపోతుంది, ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి అసలు లేని స్థితి నుంచి కొంత ఏర్పడి పెరిగి ఏమండి మళ్ళా తరిగిపోయేది. అది శాశ్వతం ఎప్పటికీ కాదు. అది సత్యం అనడికి కాదు. సత్యం అంటే ఎప్పుడు ఏకరీతిగా ఉండేది, పెరుగు తరుగులు లేని, నిత్యము శాశ్వతము, ఇప్పుడు ఈ క్షణము ఉండాలి. అన్నిటికన్నా మించి మన యొక్క విమర్శకి అందాలి, మన యొక్క వివేకానికి అందాలి. నా రేషనలీ అన్నారు దాన్ని ఇంగ్లీష్. నా విమర్శకి, నా వివేకానికి అందుబాటులో ఉండాలి ఆ విజ్ఞానం. అరుణాచల
బోధ ఏమిటయ్యా అంటే, నాయన నువ్వు అది తెలుసుకునేది కాదు, అదేంటో తెలుసా, అది నువ్వే అని చెప్తున్నా. నీ చేత తెలియబడేది కాదు ఆ విజ్ఞానం, ఆ విజ్ఞానమే నీవు. ఇతరం నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు చూడు విజ్ఞానం నేను నేర్చుకున్నానని అంటున్నావు చూసావా, అటువంటి విజ్ఞానాలన్నింటినీ నేర్చుకునేటువంటి సుజ్ఞానం నువ్వు. ఆ విజ్ఞానాలు ఏమీ మిగలవు, నువ్వు మాత్రం శాశ్వతం, నిత్యం, పరిపూర్ణం. ఈ క్షణమే, మళ్ళీ ఎప్పుడో కాదు, ఈ క్షణం అనుక్షణం నీవు అది. ఇది కనుక నీకు పట్టు దొరికిందా, ఇక నీకు దేనికి తిరిగి ఉండదు. నువ్వు నేర్చుకోపో, ఏమో నీకు మరికి తిరిగి ఉండదు.